ఏమన్నా చేస్తాను. పిచ్చి పిచ్చి అదే చెప్పు మళ్ళీ అదే అదే మళ్ళా కొంచెం అంతే ఇదే కొంచెం వెనక్కి అంతే అయిపోయా మళ్ళీ ఇదే వచ్చాక అంతే చిరంజీవి కొడుకు అది ముందు మీరు చూసుకోవాలా. ఆ పాప ఏం డాన్స్ ఎరగదీసేస్తుంది. చెకింగ్ వీడియో ఎక్స్ప్రెషన్ చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ఒక కొత్త ఛాలెంజింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. ఇంతకీ ఈ వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోతున్నారు. గేమ్ కి పెట్టుకున్న బెట్ ఏంటంటే మొత్తం 5 మెంబర్స్ ఆడతాం కదా, అందులో 5th వచ్చిన వాళ్ళు 4th వచ్చిన వాళ్ళు అనమాట. 4th ఇప్పుడు వీళ్ళిద్దరిలో వచ్చి 4th విద్య వచ్చాడు, 5th బాను వచ్చింది అనమాట. ఇప్పుడు మేము విద్యకు ఒక మూవీ నేమ్ సాంగ్ నేమ్ చెప్తే అది యాక్షన్స్ ద్వారా బానుకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడనమాట. దాన్ని ఆ పాప కనిపెట్టి దా పాట పాడుతూ డాన్స్ వేయాలన్నమాట. ఇవాళ ఫస్ట్ 2 గేమ్స్ ఆడాము. 2 గేమ్స్ ఆడితే సేమ్ కాంబో వచ్చారనమాట. అదేంటో గానీ అందరివి డాన్స్ వీడియోస్ ఉన్నాయి, మా బాను మాత్రం డాన్స్ వేసేది అవన్నీ తీయలేదన్నమాట. ఓన్లీ యాక్షన్స్ ఇంతవరకు మాత్రమే తీసాము. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకొకటి ఏమంటే మేము నైట్ గేమ్ ఆడతాము. మేము ఆడే టైంకి ఒక 11 అలా అయిపోతుంది టైము, 11-11:30. ఇంకా బయట మా అత్తమ్మ మామయ్య పడుకుంటారు కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడుతూ స్లోగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఎంత నవ్వు వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగే అడ్జస్ట్ అయిపోండి. పాట చేయింది. ఆటో ఆటో నాతో పెట్టుకుంటా. ఇది వచ్చి 1 ఇది 2. బాను దగ్గర రా. బాను ఆట పాట అయ్యో ఏమనింది? రారా ఎందుకు వస్తుంది? మా బానుకి ఆ సాంగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి విద్యకి తల ప్రాణం తోకొస్తుంది అనమాట. ఆ పాప ఎంత చెప్పినా ఎన్ని క్లూస్ ఇచ్చినా కూడా కనుక్కోలేకుంది పాపం.
వీళ్ళది మాత్రం కొంచెం స్లోగా అవుతుంది. ఒకవేళ మీకు బోరింగ్ అనిపిస్తే కొంచెం స్కిప్ చేసేసేయండి. మాకు మెమరబుల్గా ఉంటుందని అలాగే పెట్టేస్తున్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, బాగా నవ్వుకున్నాం అనమాట. చెప్పింది నువ్వు చెప్పించినావు కదా ఈ గ్యాప్ లో నేను వీడియో తీయలే ఇంతసేపు, ఇప్పుడు పెట్టినాను. అది కూడా అంటే అంటే నువ్వు చెప్పించేసినావు కదా ఆర్ట్ కావాలి. మళ్ళీ సెకండ్ టైం వాళ్ళ కాంబోనే వచ్చిందని చెప్పాను కదా, ఇంకా ఈ సాంగ్ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు విద్యాకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా ఇది చేయడానికి ఎంత టైం తీసుకున్నాడో అప్పటికి నేను చాలా ఎడిట్ చేసేసాను. చికెన్ వేపుడు చికెన్ వేపుడు నువ్వు చెప్పేసాను లిప్స్ తో. ఇట్లా పుష్పాలనా? ఓ నాకు అర్థమైంది. ఇక్కడ ఏ హీరో గురించి చెప్తున్నాడో మీకైతే అర్థమైందా? అర్థమైంది ఒకసారి కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేనైతే చెప్తున్నా మహేష్ బాబు గారి గురించి చెప్పడానికి ఈ అవస్థలు అనమాట. అయ్యో జలుబు చేసింది. చిరంజీవి ఫస్ట్ పవన్ కళ్యాణ్ బాబాయ్ ప్రభాస 6 feet ప్రభాసే కదా ఇంకా పట్టుకుంటాడా బ్రహ్మానందం అంట. హైట్ వెయిట్ మహేష్ బాబు మహేష్ బాబు సాంగ్ పోకిరి చూసి చూడగానే ఆడ పోకిరి ఆడ చూడొద్దంటున్నా చూస్తున్నాయి. తర్వాత భానుకు ఒకటి ఇస్తే తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. సినిమానేమో సాంగ్ నోట్ చెప్పకూడదు. అవును ఏ పట్టించినావు నేనే మర్చిపోయినా. ఏంది ఓ అమ్మ బిల్లా బిల్లా చెప్పేకి దాంట్లో ఏం స్టెప్ అవునా దొంగ వామ్మో చూసారు కదా ఆ డే అయితే అలా గడిచింది. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ ఆల్రెడీ మా ప్రసు వచ్చేసింది, సెకండ్ భాను వచ్చేసింది, థర్డ్ ఎవరు వస్తారు అన్న యుద్ధం జరుగుతుంది అనమాట. ఇంకా నేనే ఆల్మోస్ట్ వచ్చేసేలా ఉన్నాను, దానికోసమే ఇంక ఇదంతా. నాకు చూడు అవన్నీ పడనే పడదు. అమ్మయ్య వీళ్ళిద్దరే ఇంకా కాంబో. సాగర్ విద్య కాంబో, మీ ఇద్దరు కాంబో, మీ ఇద్దరు కాంబో కోసం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూపులు డాన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్బా వేయిందా లేదా నిన్న మొన్న? అంత లేదు, వేయాల్సిందే. నువ్వు ఎక్స్ప్రెషన్ చెప్పాలి లేదు. ఏడు చూపి
ఈ పాట గైస్, ఈ పాట. సారీ సారీ. ఏంది సారీ, రూల్ ఇస్ రూల్. ఏం కావాలా? నేను రావాలా? నువ్వు వద్దు, రావద్దు. గట్టి చెప్పండి వినిపిలా. నేను రావాలా, నువ్వు రావద్దు. సినిమా సినిమా పేరా? నువ్వు అటు చెప్పకూడదు, వాయిస్ ఇవ్వకూడదు. వద్దులే పోవద్దు, నువ్వు అట్లేం చెప్పు. సినిమా పేరు రావాలా వద్దు? నువ్వేం చెప్పు. రావాలా? నేను వస్తా. బయట వాళ్ళు పడుకోండి. మేలు కదా. నువ్వు నేను రాను. నువ్వు రాను. నేను రాను. ఖచ్చితంగా రావాలా. నువ్వు రాను. బొంబాయికి రాను. రాను. నేను వస్తానంటే నువ్వు వద్దంటావా? వావ్ నైస్. గుర్తులేదు ఎప్పుడు. ఫ్లైట్ లో వచ్చేటప్పుడు హీరో పాట కాదు. చుక్కల్లో ఎక్కినాడు చక్కనోడు. చుక్కల్లో కాదు, ఏంటి ఇంకా చెప్పాలి. తప్పు. కాదు చుక్కల్లో పాట నీటు పాడాలా. చుక్కల్లో అనే బర్డ్ రాదు, చుక్కల్లో వర్డ్ రాదు, అసలు రాదు. మీరు ఫస్ట్ గెస్ట్ చేయండి, మేము దానికి ప్రూఫ్ మాకు చూపిస్తాం. చుక్కల్లో కాదు. సాంగ్ తెలీదంట. నింగిలో ఉండే చంద్రుడు. చిక్కగా ఉండే చంద్రుడు నీకు చూపించినప్పుడు నువ్వు చూడాలి కదా నీట్ గా. అగైన్ స్టార్ట్ మా. ఫస్ట్ పాటే ఇంకోటే. మమ్మీ 5 minutes లో చేస్తా ఉంది మమ్మీ. మాకు గుర్తులేదు. దగ్గర రండి, దగ్గర. తెలియదేమి. ఆకాశం, మేఘాలు, మబ్బుల్లో, మబ్బుల్లో, వర్షంలో, సాక్షిగా. పాట ఉంటుంది, తిరుగుతా ఉంటుంది రౌండ్ గా. సూర్యుడు, చంద్రుడు. చెప్పినాడు ఏందో. చంద్రుల్లో ఉండే చూపి ఒక లైన్ కూడా పాడకండి. ఎట్లు ఒప్పుకోం మేము. చంద్రుల్లో ఉండే సూర్యుడా? సూర్యుడా తెలియదండి, ఎట్లా చెప్తారు? తెలిసేటట్టు మీరు చూపి. చూసి నిండాలా, అడిగి నిండాలా, ముందు అడిగి నిండాలా. కుందేలు కరెక్ట్. చంద్రుల్లో ఉండే కుందేలు నింగికి వచ్చిందా, కిందికి వచ్చిందా? ఎలాగోలా గెస్ట్ చేసేసాడు. ఇంకా డాన్స్ వేస్తాడు చూడండి, నిజంగా భలే ఫన్నీగా ఉంటుంది అసలు. అట్లా కాదు, పాటతో పాటు డాన్స్ ఇట్లా చూపిస్తా. అది చూపిస్తాను చూడైతే. చూపిమన్నావు కదా ఎంతసేపు. చూడు, చెయ్యి మూతి కదిలించేది, బాడీ అంతా కదిలేది డాన్స్. చూడు నాకల్లా లాగ్ అయిపోతుంది బ్రో. మన ఇద్దరం రాళ్ళు ఒకసారి ఏదేస్తావా? అట్టంతా భయం లేదు, రప్ప వేస్తాము. ఫస్ట్ గుర్తు రాలా ఉండి మేము పాట ఫస్ట్ ఫస్ట్ లైన్ మళ్ళీ పాట పెడతాం. విద్య ఇప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయి. సాంగ్ చెకింగ్, డాన్స్ చెకింగ్. చంద్రుల్లో ఉండే వీడియో మిస్ట్ పెట్టింది. అవి పెట్టండి. సింపుల్ స్టెప్స్, సింపుల్ ఫ్లోర్ మూమెంట్. ఆ పాట
సాంగ్ స్టార్ట్. స్టార్ట్ చేస్తే ఆ చంద్రబాబు నుంచి వచ్చినాడు వస్తాడు అది మ్యూజిక్ పాట ఇదియా. మ్యూజిక్ చూపియాలి బిన్న పాడు చంద్రుల్లో ఉండే కుందేలు కిందికి వచ్చిందా లేదు భయ్య. అంతనా పాట పెడతాను. చూపించు ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఎగిరేసాయి నిన్ను బలాలు పెట్ట ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి పెట్టి మ్యూజిక్ నుంచి కాపీ పెడుతుంది సౌండ్ తగ్గి దీంట్లో కాపరేట్ పెట్టినాం. చిన్న డుబ్బి ఇంకా ఇట్లా మెచ్చుకుని వెళ్ళిపోతుంది. సౌండ్ తగ్గి అబ్బా. మళ్ళా విన్నా వేసేద్దాం. అయ్యా సొగిలు పడతా. అట్లా చెయ్యి నాకల్లా చూడండి నాకే వినిపోయా. బలాలు చెప్తుంది ఆ పాట ఎవరో సభలో ఉంది. మొగలు కొట్టకపోతే ఎంజాయ్ లాట్. బాగా చేశారు. మళ్ళీ చూసుకున్నాం. చెప్పులు ఏమంటే ముద్దు ముద్దు డ్రమ్స్ వేస్తావా విద్య వస్తే బలైన ఇట్లెత్తి నువ్వు వచ్చి నిండమలే పాట. గైస్ ఇవాళ సాగర్ అండ్ విద్య కాంబినేషన్. సాగర్ మూవీ నేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సెకండ్ పాట విద్య ఫ్రేమ్ లోకి రా విద్య. సెకండ్ పాట ఏదని తెలియదు. పాటలు చెప్పాలా ఏనుగు పాట అదే బంగారు కల్లా బుచ్చమ్మో. ఆ పాటలో డాన్స్ అన్నా ఉందా? ఏంది చాలా ఉంది. మహేష్ బాబు పాట ఎగిరితంట అది వేరు. ఫస్ట్ పాట అది ఎట్లా లిస్ట్ చెప్పు. పాటలు సెకండ్ థర్డ్ సాంగ్ ఎట్లా గుర్తుంటుంది మీకు? చెప్పేవాళ్ళు కరెక్ట్ చెప్తే అమ్మిలాంటి కాకుండా. విద్య సాంగ్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎలా వేయాలి, ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది అని చెప్పి. డాన్స్ కూడా లేదు కదా ఇట్లే ఫస్ట్ గోల్డ్ లేదు ఎవరి దగ్గర మీ దగ్గర బంగారు బంగారు కల్లా బుచ్చమ్మో. అట్లా ఇప్పుడు ఏంది మీరు ఏంది ఏమన్నా చేస్తాను. ఏది బ్రేక్స్
సో చెక్కింగ్. అన్నాడు నువ్వు బంగారు కల కూర్చోమని అయినా మనం వేయాల్సిన డాన్స్ 1 మినిటే కదా. అవన్నీ తీద్దు పాపమ్మ. లేదు లేడా డిలీట్ చేస్తాం మళ్ళా. వస్తాడు. అవకాశం కోసం కాసుకోండి బాబు. ఇప్పుడు దొరుకుతాడు. దొరికినప్పుడే చూసుకుందాంలే. అనుప్రస్ మనం రీల్స్ లోనే చేస్తాం. ఏంది మీరు ఫాస్ట్ గా ఎక్కన్నా పాట వచ్చేసా. పాట ఫాస్ట్ మనం మేము ఒప్పుకోము. ఏ ఇంత స్లోగా నా అసలు మీరు ఏకన్నా తేడా. స్టాప్ చేస్తాను విద్య. మేము ఒప్పుకోము నిజంగానే. ఒక సెకండ్ చూసేదేంలా మీరు వెయ్యాలి అప్పుడు. ఇదే లాస్ట్. వెయ్యండి అయితే. అక్కడ వేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. స్టార్ట్ చేయి విద్య. చూడు మళ్ళా స్టార్ట్. సౌండ్ తగ్గించు. అంత పేరు ఎలా పాడంటే అది నెక్స్ట్ కన్ను. ఇది ఈజీ. టూ మచ్ ఇది. చూడండి ఏం డాన్స్ వస్తుంది. ఆఫ్టర్ గొడవ స్టార్ట్. మళ్ళా డాన్స్ చేసుకుంటాను అంటే చేసాము 30 సెకండ్ స్టార్ట్. పిచ్చి పిచ్చి అదే వేసుకున్నాం చూపు. మళ్ళీ అదే అదే మళ్ళా కొంచెం కొంచెం అంతే. ఇదే కొంచెం వెనక్కి మునుకో. అంతే అయిపోయా. మళ్ళీ ఇదే వచ్చేపా. ఇది వచ్చేపోయా. అంతే ఇది ఇంకోసారి ఇది అయిపోయాడు. అంతే. అర్జున్ ఎన్ని మినిట్స్ అయిందా? హలో ఫ్రెండ్స్. మామూలు విన్నారనుకో ఇస్తారు. ఈరోజు ఎవరో తెలుసా? నేను ఇప్పుడే తెచ్చిన. నేను 5th వచ్చి నేను 70 ఉండింది కదా. ఇంకా పోతాయి వాటర్. ఇప్పుడు నాకు పాట ఇచ్చారనమాట. దాన్ని ఏమో తెలియదే. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నేను 4th వచ్చాను, ప్రస్తుతం 5th వచ్చింది. డాన్స్ చేస్తుంది అనమాట. స్టెప్పులు ఎట్లేస్తుందో చూద్దాము. అదేంటి నాకు తెలియడం లేదే. చూపించాను. నువ్వేంది నోరు తెరుస్తున్నావు? నువ్వు అడుగులే అనుకోని చెప్పు. చెప్పురా. కూర్చునిదే ఎక్కువ అయితే అనుకున్నా. నువ్వు కొంచెం ఫ్రెండ్ కి రాక చందన. చెప్పేటప్పుడు ఆప. అర్థం జీబు అయిపోయినాయి. కన్ను ఆపద్దా. మేము సిగ్గుపడం. మనం కూడా వేస్తాం. వినాయక చవితి పెద్ద లెక్క మాకేమన్నా. కొంచెం ముందరికి రా. చిరంజీవి కొడుకు బలవరాలు కిక్కారా. ఇక్కడ కొంచెం ముందరికి రా. ఇట్లా డాడీ మూవీలో క్లింకరా
దానన్నా ఫస్ట్ పట్టించరా తెలుసా అన్నయ్య అన్నామంటే అది చిల్లరేనా అది చిన్న ఏమిటి అంతే పాటు పాడుకుంటా వెళ్ళి డాన్స్ పాప ఏంటంటే మోషన్ సాంగ్ ప్లే చేయమే 1 minute బేబీ సాంగ్ ఏమైంది నీకు రివెంజా మళ్ళా మీరు ఓడిపోతారు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నువ్వు రావాల నువ్వు బాయ్ అంట బయట వాళ్ళు బాగా చూపించు ఓవర్ యాక్షన్ చేస్తాను మళ్ళీ కొన్ని నన్ను చేయద్దు కాకు లేదులే తీసుకో స్టాప్ చేసి మళ్ళీ కొంచెం ఎన్నిసార్లు పెట్టి సరే స్టార్ట్ అయినా మీరు ఇచ్చిన పాటే బాలా అంతే ఆ, ఏమన్నా పాట ఈజీగా అది ముందు మీరు చూసుకోవాలా ఆ పాప ఏం డాన్స్ ఎరగదీసేస్తుంది ఆ పాప వేసేది చూడు స్టార్ట్ 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 సౌండ్ విద్య ఇడుకోపు ఇప్పుడు బుద్ధి సౌండ్ తగ్గి ఇంకా బేబీ స్టాప్ చేయకూడదు కానీ 40 సెకండ్లు అయింది పాట 30 సెకండ్లు నువ్వు ఆపకుండా మ్యూజిక్ వస్తుంది అని యా పాటిచ్చేస్తా ఉన్నాను సరే ఒప్పుకుంటానా రేపు అన్నాడు మీరు ఓడిపోండి మీకు చెప్తా ఈ పాట అంట గైస్ సరే ఈ రోజు నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తానో మీరు కూడా అట్లా డాన్స్ లేని పాటలు ఉంటే సాగర్కి చెప్తాను హలో డాన్స్ నువ్వు మొండి చేయకూడదు మళ్ళా ఇక్కడ వినండి డాన్స్ లేని పాటలు ఉంటే ఖచ్చితంగా మేమే మార్చమని చెప్తాం డాన్స్ ఉండే పాటలు ఇచ్చినారనుకో దానికే వేసేస్తాం నేను చెప్పను అవసరం ఓ 7 వండర్స్ దాంట్లో పాటలు చూడతే చూడాలని ఉన్నా చూడలేకున్నా చూపులతో గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది అట్లా కూడా చెప్పకూడదు దాంట్లో మన సాంగ్ ఉంది అయింది ఎందుకు నీకు తెలుసు కదా నేను పదార్థం చేయను
ఓకే స్టార్ట్. ఫస్ట్ ఎక్కడ రెండు పాటలు పాడుకోవాలి అయితే పాడుకోలేండి మళ్ళీ నువ్వు ఫస్ట్ పాడుతా వేసి కొంచెం రోజు బాగానే ఉంటుంది మళ్ళీ వెళ్ళకపోను బాడీ మొత్తం కదలాలా. ఓయ్ బాడీ మొత్తం కదలాలా. ఒరిజినల్ ఇంకా చాలా రోజులు ఓడిపోతాము చాలా జరుగుతాయి. దానికి అది స్టెప్ దీనికి ఇది స్టెప్. బాడీ కదలాలా. అదే ఒకటే స్టెప్ ఇంకేం రాదు. చూపించాలి దీంట్లో ఏమేమి ఉండే స్టెప్. చెక్కింగ్ వీడియో. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. సాడ్ పాటించినారు ఎందో వీళ్ళు. ఆడిపో ఏమన్నానా అసలు. జాగ్రత్త. ఇట్లా ఇట్లనా ఇట్లా చేసేస్తాడు. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను 5th వచ్చాను, సాగర్ 4th వచ్చాడు. ఈడ విద్యామామ చిచ్చింది. హలో ఫస్ట్ నేను, సెకండ్ ఇవ్వు, నేను థర్డ్. వాడు ఫస్ట్ అందరికంటే. చెప్పురా. పవన్ కళ్యాణ్ కాదు వాళ్ళన్న కాదు చిరంజీవి మూవీ. మహేష్ బాబు అంట. జరిగింది వెనకల ముందు మూవీస్ వెనకల లిస్ట్ చెప్పాలంట. ఎస్ తో సినిమా పేరా రాసి చూపించేదేంటి? రాసి చూపించకూడదు. ఓన్లీ సైన్ లాంగ్వేజ్ అంతే. రాసి చూపించేది అంటే ఇంక పేరు రాసే మాట. కొడితే కొట్టాలి, 6 కొట్టాలి. ఆ మూవీలో అదే మూవీలో నాకు తెలీదంట. మాకు
మాకేం సంబంధం? మాకేం సంబంధం? పాట తెలుసు కదా, పాట తెలుసు కదా, వాళ్ళ పాట పాట తెలుసు కదా, పాట తెలుసు, పాట తెలుసు కదా. చెప్పుంటే పాత పాట ఇచ్చింటావు నేను. నాకు అది కొత్త పాట పాత పాట ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత పాప నాకు ఆ పాట తెలీదు అంటే ఒప్పుకుంటాం. రీల్స్ లో వస్తుంటాయి. సరే నువ్వు చెప్పు, ఆ పాట అదే నీకు తెలుసు, నేను చెప్పిండేది. తెలుసు 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 అంటే అన్ని పాటలు తెలిసింటాయి. రీల్స్ లో వస్తుంటాయి. మధ్యాహ్నం ఒక పాట పెట్టిన, అది కూడా తెలిసింటుంది. నా వైపు ఆ పాట అది ఇద్దామా? పాటని చెప్పాలా, సినిమా పేర్లు కాదు. గాయ్స్ వీరిద్దరి ఆర్గ్యుమెంట్ చూడండి ఈడ. నువ్వు ఫస్ట్ సినిమా పేరు తెలిసేటట్టు చెయ్యి, ఆ సినిమాలో ఆ పాట ఆటోమేటిక్ ఆ పాప సినిమా తెలీదు, పాట ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. టైం చూడండి 10:33. ఎక్కువ లైవ్ వస్తుంది. చేయి ఇట్లా వేసుకుంటాను చిన్నది చిన్న హీరోయిన్ అప్పుడు చిన్నగా ఆడినాడు చిరంజీవి చిన్నప్పుడు. సో చూసారు కదా, ఫైనల్ అలా అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకు. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా ఇంకా స్టార్టింగ్లో కొంచెం లాగ్గా ఉంది, నాకు కూడా అనిపించింది. మీకు ఎక్కువ అట్లా అనిపిస్తే స్కిప్ చేసి మిడిల్ నుంచి చూడండి, మిడిల్లో నుంచి చాలా బాగుంది నిజంగానే. ఇంతటితో ఎండ్ అయిపోలేదు, తర్వాత నేను డాన్స్ వేసినవి, సాగర్ డాన్స్ వేసినవి అవన్నీ సెకండ్ పార్ట్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.